ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని జనాంగమా, దేవుని మహోచితమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో త్రిత్వం తర్వాతి 17వ పునరుత్థాన ఆరాధనలో ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని గణపరచడానికి చేరువచ్చిన సంఘ బిడ్డలని మీ అందరిని బట్టి, అలాగే రాలేకపోయిన బిడ్డలను బట్టి, ఇండియాలో ఉన్న మన కుటుంబాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నేను వందనాలు మొదట తెలియజేస్తాను. అందరికీ వందనాలు. ఈ సమయాన పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త పాఠము, మార్కు సువార్త 9వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 30 నుంచి 32. వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవరికి తెలియుట ఆయనకి ఇష్టము లేకపోయింది. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు. చంపబడిన 3 దినములకు ఆయన లేచినని వారితో చెప్పాను. వారు ఆ మాట గ్రహించలేదు, కానీ ఆయన నడుగా భయపడిరి. చాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య భాగపు అంశం ఎవరు గొప్ప అనే అంశం. ఎవరు గొప్ప చూద్దాం. వాక్య భాగం నుంచి మరొకసారి పాఠాలు నేను చదువుతున్నది చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు. వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవరికి తెలియుట ఆయనకి ఇష్టం లేకపోయినా, ఎలాగనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు. చంపబడిన 3 దినములకు ఆయన లేచినని వారితో చెప్పాను. వారు ఆ మాట గ్రహింపలేదు, కానీ ఆయన నడుగా భయపడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు అపవాది మనల్ని చాలా చిన్న విషయాన్ని పెద్దదిగా చూపించి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. మన యొక్క అటెన్షన్ని, మన యొక్క స్పృహని, లేకపోతే మన యొక్క ఏదైతే మన ఏకాగ్రత ఉందో, ఏదైతే మన గురి ఉందో, దాన్ని పెద్ద పరిస్థితి ఏది తీసుకొచ్చి డిస్టర్బ్ చేయడం కాదు, చాలా చిన్న దాంతో మన హృదయాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి చెప్తున్నాను, మీరందరూ కూడా చర్చ్ బస్సులో వస్తుంటారు కదా. మీరు బస్సు ఎక్కేటప్పటికి ఇప్పుడు మీరు కూర్చునే ప్లేస్లో వేరే వాడు కూర్చున్నారు అనుకోండి, ఇది నా ప్లేస్ లేకు అన్నాం అనుకోండి, ఆ కూర్చున్న వాళ్ళు ఇది నీకు రాసి ఇచ్చేసారా అన్నారు అనుకోండి, ఇది నీకు రాసి ఇచ్చేసారనేటప్పటికి మళ్ళీ కౌంటర్ వేసి టైం లేదు, వీళ్ళు ఎక్కడో వెనకాల కూర్చున్నాం. అదే మనసుతో కనుక వచ్చి చర్చిలో కూర్చుంటే హృదయం అంతా ఎలా ఉంటుందంటే, ఆ ఇగో హట్ అయ్యి, ఎందుకంటే నేను తిరిగి మాట అనలేకపోయాను, ఎందుకు నన్ను అలా అనాలి, నేనేమి ఆ మాట అన్నానని, నేను ఎప్పుడు కూర్చునే ప్లేసే కదా, చాలా చిన్న విషయానికి నీకు రాసి చేసా లేకపోతే అని దాన్ని పట్టుకుని మనం లోపల ఏమవుతుంటుందంటే అది తిరుగుతూ ఉంటుంది. ఆ మాట ఏమవుతుందంటే తిరుగుతూ ఉంటుంది. లేకపోతే నేను సాఫ్ట్గా అన్నాను, కానీ కొంచెం అక్కడ హార్డ్గా మాటొచ్చు, ఇలాంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఈ తిరుగుతూ ఉంటాలో వచ్చి చర్చిలో కూర్చుంటాం, కానీ ఆ రోజు పాస్టర్ గారి ప్రసంగం ఏమాత్రం కూడా బుర్రకు ఎక్కుతాం. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు అంతకంతా కౌంటర్ ఇచ్చేదాకా ఈరోజు ఆరాధన అంతా ఏమైపోద్దంటే కాకే తిరుగుతానంటే అన్నమాట. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే సాతాను చాలా చిన్న విషయంతో, లేకపోతే చాలా చిన్న సమస్యని క్రియేట్ చేసి అది పెద్దదిగా చూపించి మన హృదయాన్ని పాడు చేస్తూ ఉంటాడు. అలాగే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మనం యేసుని పేతురు మెస్సీగా ఐడెంటిఫై చేశాడు, మెస్సీగా ప్రకటించారు. మొత్తం మీద ఇప్పుడు పేతురు ద్వారా, యేసయ్య ద్వారా యేసు మెస్సీ అన్న సంగతి రుజువుపరచబడింది, రూఢిపరచబడింది, కన్ఫర్మ్ చేయబడింది. ఇప్పుడు యేసు ఎవరో తెలిసి నడుస్తున్నారు, యెరూషలేముకి నడుస్తున్నారు. యేసు ఎవరో తెలుసుకుని నడుస్తున్నప్పటికీ కూడా ఈ 12 మంది శిష్యుల్లో, యేసయ్య యొక్క అడుగుజాడల్లో నడుస్తున్న 12 మంది శిష్యుల్లో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. అదేంటంటేనంట, చూడండి అక్కడ మనం చూస్తూ ఉంటే కనుక కింద చెప్తున్నారు, ఏమనుకుంటూ ఉంటానంటే
ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడి 3 దినములకు ఆయన లేచునని యేసు ప్రభు వారు వారితో చెప్పారు. వారు ఆ మాటను ఏం చేయలేదంట, గ్రహింపలేదు. ఎందుకు గ్రహింపలేదు? ఆ కింద ఉందన్నమాట, కింద విషయం ఉంది. ఎందుకంటే 33వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. అంతటా వారు కపెర్నహూముకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించుకుంటున్నారు. మనలో ఎవరు గొప్ప? నేను గొప్ప. ఎందుకంటే అందరికంటే ముందు వచ్చాను, నేను గొప్ప అని అందరూ అంటున్నాడు. లేదు లేదు, యేసు ప్రభు ఎప్పుడు ఏ మాట చెప్పినా నేను వెంటనే దాన్ని అందుకుంటూ ఉంటాను, నేను రియాక్ట్ అవుతాను అని పేతురు నేను గొప్ప అంటున్నాడు. ఇస్కరియోతు యోధా, నేను ట్రెజరర్ గారిని, యేసు ప్రభు వారు నాకు డబ్బు సంచి నాకి ఇచ్చాడు ఇంతమందిలో అని ఒక పక్కనేమో ఇస్కరియోతు యోధా గొప్పవాడు అంటున్నాడు. ఫిలిప్ ఏమో లెక్కల మాస్టరు, ఆయన లెక్కల పండితుడు కాబట్టి నేను చాలా గొప్ప అని ఫిలిప్ అంటున్నాడు. లేకపోతే మత్తయి ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు, మీరందరూ కూడా చేపలు పట్టేవాళ్ళు, నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చాను కాబట్టి మత్తయి నేను గొప్ప. చూడండి, సమయాన ఈ ఎవరు గొప్ప అనే ఈ నిప్పుని రాజేసింది ఎవరు? ఈ ఆలోచన పుట్టించింది ఎవరంటే సాతానుగాడు. అపవాది పుట్టించాడు. ఈ అపవాది పుట్టించిన ఈ గందరగోళంలో, ఈ అసూయలో, ఈ మాట విభేదించుకోవడంలో వాళ్ళు ఒక ముఖ్యమైన విషయాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఒక ముఖ్యమైన విషయాన్ని పట్టించుకోకుండా, అర్థం చేసుకోకుండా ట్రావెల్ చేస్తున్నారు. ఏంటి ఆ మాట అంటేనంట 31వ వచనంలో చూడండి, ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయన చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచినని వారితో చెప్పాను. అయితేనంట 12 మంది శిష్యులు ఒక్కడు కూడా ఈసారి వారు ఆ మాటని గ్రహింపలేదు, పోనీ అర్థం కాలేదు. ఏమండి, చాలాసార్లు మనకు కూడా అర్థం అవ్వదు, అర్థమైన యాక్ట్ చేస్తాం అనుకోండి, అలాగే వాడు కూడా యాక్ట్ చేస్తుంటారు. వారి మాటని గ్రహింపలేదు. పోనీ ప్రభువా, చాలాసార్లు విత్తువాని ఉపమానం చెప్పినప్పుడు ఆ విత్తువాని ఉపమానం మాకు అర్థం కాలేదు ప్రభువా, మర్మం చెప్పండి, ఏసీ చెప్పాడు కదా, ఏసీ చెప్పేవాడు కదా, లేకపోతే ఆయన ఏమైనా కొట్టేస్తాడా, ఆయన ఏమన్నా లేకపోతే మన లెక్కల మాస్టర్ లాగా పుస్తకాలు ఇసిరేస్తాడా? లేదు కదా, ఆయన శాంత స్వభావమే. కానీ వాళ్ళకి అర్థం కాలేదు సరికదా. రెండోది, అదేంటో తెలుసుకోవడానికి అడగటానికి కూడా ఏమయ్యారంట, భయపడ్డా. భయం అనేది నిజంగా ఒక వాక్యం ఉంటుంది, చాలాసార్లు నేను అరుణోదయాలో కూడా మాట్లాడాను. యెహోవా భయము వారికి ఐశ్వర్యము అనే పదం ఉపయోగించబడి, ఉండవలసిన భయం ఉండాలి, కొన్నిసార్లు ఉండకూడని భయం కూడా ఉంది, అది ఉండకూడదు అనమాట. ఉండవలసిన భయం ఉండాలి అంటే మనం కొన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి, దైవ భయం కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, ఏమండి మంచి చెడ్డ వివేచన కలిగి ఉండాలి, ఏది మనం మాట్లాడాలో మాట్లాడకూడదో తెలియని వివేచన కలిగి ఉండాలి. అలాగే కొన్నిసార్లు అనవసరమైన విషయాలు ఉంటాయి, మనకు అక్కర్లేని విషయాలు ఉంటాయి, వాటిని వదిలివేసే పరిస్థితి కూడా ఉండాలి. కాబట్టి సమయాన యేసు శిష్యులు వారికి అర్థం కాలేదు, ఏంటి ఈయన చనిపోతానంటున్నాడు, ఆయన సిలువ వేయబడతానంటున్నాడు, 3వ రోజు లేస్తానంటున్నాడు, మాకు అర్థం కాలేదు ప్రభు అని యేసుని అడిగితే యేసు చెప్పేవాడు. కానీ వారికి అర్థం కాలేదు సరే కదా. రెండోది, దాన్ని అడిగే ప్రయత్నం చేయడం ఇంట్రెస్ట్ లేదు. కారణం ఏంటో తెలుసా? ఈరోజు పత్రిక పాఠంలో రాయబడింది, యాకోబు పత్రికలో, మీ హృదయంలో సహింపనలవు కానీ, మత్సరము కానీ, వివాదము కానీ, అసూయ కానీ ఉంచుకొనవద్దు అని యాకోబు పత్రికలో మాట్లాడుతున్నాడు. ఏంటంట, మీ హృదయంలో సహింపనలవు కానీ, మత్సరము అనే పదం, చాలాసార్లు మత్సరము అనే పదం తెలుగు పదమే కానీ కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉంటే సెల్ఫిష్నెస్, స్వార్థ బుద్ధి, అసూయ, ఏమండి చాలాసార్లు స్వార్థము, అసూయ, లేకపోతే నేను అనే అతిశయం, నేను అనే డంబము అనేది ఉందో చూస్తావా? చాలాసార్లు నాకు ఇక్కడ ప్రత్యేకత లేదు, నాకు గౌరవం లేదు, నేనంటే లెక్క లేదు అనే ఈ మనసు చాలాసార్లు దేవుని మాటల్ని మనం పట్టించుకోకుండా ఇగ్నోర్ అయ్యే పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది అతి ముఖ్యమైనది, పైగా అతి ప్రాముఖ్యమైన విషయం. ఆ అతి ప్రాముఖ్యమైన విషయం నీకు అర్థం కాకుండా నీ మనస్సుని స్కిప్ చేస్తూ ఉంటుంది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూడండి, అపవాది అనేవాడు చాలా తెలివైనవాడు. కాబట్టి శిష్యుల యొక్క హృదయాల్లో ముందుగానే అపవాది విషబీజాలు చల్లాడు కాబట్టి వాళ్ళలో ఎవరు గొప్ప నేను ముందు వచ్చాను యేసు ప్రభు దగ్గరికి.
కాబట్టి అంద్రియ గొప్ప. లేదు లేదు, నేను అందరికంటే పెద్ద లీడర్ని, పేతురు గొప్ప. నేను ఖజానాధికారిని, నేను గొప్ప. ఇస్కరియోతు యూదా. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఒక గందరగోళం వాళ్ళ మధ్య నడుస్తూ ఉంది. వారు ఒక గందరగోళంతో వారు ట్రావెల్ చేస్తున్నారు. ఈ సమయాన్ని మనం ఆలోచించేస్తూ ఉంటేనే కనుక ఈ రోజున కూడా మనలో అదే గొప్పతనం, అదే ఈగో, అదే అసూయ, సెల్ఫిష్నెస్ అనేది ఒకవేళ కనుక మనం క్యారీ చేస్తుంటే మనం దేవుని వాక్యాన్ని కానీ దేవుని చిత్తాన్ని కానీ ఏమీ అర్థం చేసుకోవాలి. మనకి అందరికీ ఇంగ్లీష్ లెటర్స్ తెలుసు, A to Z అనే లెటర్స్. ఈ A to Z ఉన్న అన్ని లెటర్స్లో కూడా నేను అనే అర్థాన్ని ఇచ్చే లెటర్ ఏంటి? I అనే లెటర్. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటేనంట, A to Z ఉన్న అన్ని లెటర్స్ కూడా ఎక్కడో ఒక చోట వంగి ఉంటాయంట. ప్రతి లెటర్కి ఎక్కడో చోట వంకరతనం ఉంటుందంట. కానీ I ఎక్కడ వంకరతనం ఉండదు, నిటారుగా ఉంటుంది. అంటే నేను నేను మాత్రమే. కాబట్టి ఈ నేను మాత్రమే, నేను అనే ఈ సెల్ఫిష్నెస్ ఉన్న చోట్ల చాలాసార్లు తగ్గింపుతనము, దేవుని చిత్తము అనే దానికి ఆస్కారం ఉండదు. ఈరోజు పాత నిబంధన పాఠాన్ని మనం చూస్తూ ఉంటే 54వ కీర్తన మనకి పాత నిబంధన పాట ఇవ్వబడింది. ఒకసారి మీరు ఆ 54వ కీర్తన తెరవండి. అక్కడ 54వ కీర్తన కంటే ఈరోజు మనం చదవలసింది ఏంటంటే, ఆ పైన చిన్న లెటర్స్ తోటి దాని యొక్క వివరణ, అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు చూడండి. 54వ కీర్తన కాకుండా పైన చూడండి, అక్కడ ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినది. ఇంకా చదవండి. జిఫీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. అంటే ఇది కీర్తన అనేది ఒక స్తుతిగా కనబడుతుంది, కానీ దీని బ్యాక్గ్రౌండ్ అనేది దావీదు ఒక అరణ్యంలో ఉన్నారు. ఆ అరణ్యంలో జరుగుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 54వ కీర్తన ఇక్కడ మనం చదువుతున్నాం, కానీ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉందంటే సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము చూడండి. అక్కడ మనం చూస్తూ ఉంటే కనుక 23వ అధ్యాయం 14వ వచనం అండి. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అనే అరణ్యమున ఒక పర్వతమందున నివాసము చేయుచుండెను. సౌలు అనుదినమును అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించరు. చాలు ఒకసారి చూడండి. సౌలు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. ఇప్పుడు మనం రాజుల దేశంలో ఉంటున్నాం. రాజుగారు అంటే, ప్రైమ్ మినిస్టర్ అంటే, లేకపోతే రాష్ట్రపతి అంటే, ఆయన వెళ్తున్నాడంటే ఎంత ఆయన చేతిలో సర్వాధికారం అంటూ ఉంటుంది. ఆయన చేతిలో సర్వాధికారం, మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఆయన చేతిలో ఉంటాయి. ఆయన చిటికేస్తే ఏదైనా సరే జరగవలసిందే. అలాగా సౌలు గారు కూడా ఒక రాజుగా ఉన్నాడు. ఆయన చేతిలో ఆర్మీ ఉంది, మిలిటరీ ఉంది, అన్ని రకాల సైన్యాలు ఆయన చేతిలో ఉన్నాయి. దావీదుని మనం అంతమొందించాలి. దావీదు మన శత్రువు. కాబట్టి దావీదుని అంతమొందించడానికి ప్లాన్లు, పన్నాగాలు రూపొందించబడ్డాయి. కాబట్టి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు దావీదు అన్ని కూడా రూట్ మ్యాప్లు అన్ని కనుగొన్నారు. కాబట్టి ఈ యొక్క సౌలు దావీదును వెతికే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ విషయం ఏంటంటే మనం అక్కడ చదువుతున్నాము, దేవుడంట సౌలు చేతికి దావీదుని అప్పగించలేదంట. దేవుడు సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు. ఇక్కడ ఒక విచిత్రకరమైన విషయం ఏంటంటే, దావీదేమో మామూలు వ్యక్తి అయితే దైవ భయం కలిగి ఉన్నవాడు, దేవుని చిత్తానుకూలంగా నడుస్తున్నాడు. కానీ దావీదు చేతికే సౌలుని అప్పగించాడా లేదా? దావీదు చేతికే చంపడానికి సౌలుని అప్పగించాడా లేదా? దేవుడు అప్పగించాడు. ఎన్నిసార్లు? 2 సార్లు అప్పగించాడు. 2 సార్లు అప్పగించాడు. చూడండి, చేతిలో సైన్యము, మొత్తం మంది మార్బలం, అన్ని రకాల డిపార్ట్మెంట్లో ఉన్న సౌలేమో దావీదును వెతుకుతుంటే దావీదుని దేవుడు అప్పగించలేదంట. కానీ సామాన్యుడైన దావీదు చేతికి సౌలుని 2 సార్లు అప్పగించాడు. యుద్ధంలో నీతి వేరే కొంటూ ఉంటుంది. శత్రు శేషం ఉండకూడదు అనేది యుద్ధ నీతి. కానీ దావీదు సౌలుని చంపాడా? దావీదు సౌలుని చంపలా. సౌలు మాత్రం దావీదుని చంపాలని చూశాడు. ఎందుకు చంపలేదు? 2 సార్లు దొరికాడు. పైగా అప్పుడేమంటాడు తెలుసా? నాయనా సౌలా, నువ్వు ఎలాంటి వాడిని వెతుకుతుంటావు చంపడానికి?
నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, మెంటల్ లాంటి వాడిని, ఒక నల్లి లాంటి వాడిని కదా, నీ అంతటి వాడు నాలాంటి వాడిని చంపడానికి నేను ఎందుకు చంపుతానయ్యా అని మాట్లాడిన మాటలు ఇక్కడ ఒకసారి మనం గుర్తు చేసుకోదగ్గది. అయితే మరి శత్రుశేషం ఉండకూడదు అన్నప్పుడు దావీదు ఎందుకు చంపలేదు అంటే, సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడు కాబట్టి, దేవుని చేత అభిషేకింపబడినవాడు. అతను బుద్ధి మారిపోయింది, అతను అసూయతో రగిలిపోతున్నాడు, పదవీకాంక్షతో రగిలిపోతున్నాడు. ఈ దావీదు నా యొక్క సింహాసనాన్ని లాగేసుకుంటాడు, నా పదవిని లాగేసుకుంటాడని అసూయతో నిండిపోయాడు. కానీ నిజానికి దావీదు ఆ పని చేయలేదు. కాబట్టి అసూయతో రగిలిపోతూ దావీదుని చంపాలని చూశాడు, కానీ దావీదు మాత్రం సౌలుని ఏం చేశాడు? క్షమించాడు. ఇప్పుడు కూడా అతనికి హాని చేయలేదు. చివరాఖరికి కూడా అమ్మోనీయుల చేతిలో సౌలు చనిపోయాడు తప్ప దావీదు మాత్రం సౌలుని చంపలేదు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి దావీదుకున్న తగ్గింపు మనసు, దావీదు అన్ని విషయాల్లో అణకువగా విధేయతగా శత్రువు అయినప్పటికీ కూడా, అందుకే మొన్నటి ఒక వారం రోజుల క్రితం వాక్య భాగంలో మాట్లాడిన సౌలు పట్ల దావీదు పొరుగువాని ధర్మమే చూపించాడు. పొరుగువానికి కీడు చేయొద్దు, వాడిని నీకు కీడు చేస్తున్నప్పటికీ హాని చేస్తున్నా, నిన్ను చంపాలని చూస్తున్నా, పోనీలే అనుకున్నాడు. కాబట్టి దావీదుని దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. ప్రొటెక్ట్ అంత మాత్రమే కాదు, కానీ చూడండి దేవుని యొక్క కృప ఏంటంటే, దావీదుకున్న తగ్గింపు మనసును బట్టి దేవుడు చూసి ఎవరిని స్నేహితుడిగా ఇచ్చాడు? ఎవరిని స్నేహితుడిగా ఇచ్చాడు దావీదుకి? సౌలు యొక్క కుమారుడైన యోనాతానుని దావీదుకి స్నేహితుడికి ఇచ్చాడు. ఎంత స్నేహం అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్నేహాలన్నిటిలోనూ గొప్ప స్నేహం ఎవరిదంటే యోనాతాను దావీదు యొక్క స్నేహం. కాబట్టి ఇప్పుడు ఈ జీఫీల అరణ్యంలో దావీదు దాక్కున్నాడు ఒక గుహలో. ఈ యొక్క సౌలేమో అతన్ని చంపడానికి వ్యూహము, మంది మార్బలంతో అన్ని కూడా అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో యోనాతాను ఎవరో? ఈయనేమి సామాన్యమైన వ్యక్తి కాదు. సౌలు గారి కుమారుడు అంటే యువరాజు, క్రౌన్ ప్రిన్స్ అన్నమాట ఈయన. అంటే సౌలు తర్వాత అసలు యాక్చువల్గా రాజు కావాల్సింది ఎవరు? యోనాతాను కదా. సౌలు తర్వాత యువరాజు గారు రాజు అవుతారు. కాబట్టి యువరాజు గారైన యోనాతాను రాజు కావలసిన వాడు. అతను దావీదుని కలుసుకుని ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 23వ అధ్యాయము ఆ యొక్క 15-16 వచనాలు చూడమ్మా. 20 సమూయేలు తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీఫు అరణ్యంలో ఒక వనమును దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని చాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగుదు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలుకు అతనితో చెప్పి దేవుని బట్టి అతను బలపడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డల, చూడండి, తండ్రేమో దావీదుని తరుముతున్నాడు, తండ్రేమో దావీదుని అంతమొందించాలి, అతని పీడ వదిలించుకోవాలని మొత్తం మంది, మార్బలం, వ్యూహం, సైన్యం, పోలీసులు అందరితో వెతుకుతున్నాడు. కానీ ఆయనకు కుమారుడైన యోనాతాను చూడండి, తండ్రికి తెలియకుండా దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా, నా తండ్రి తర్వాత ఇశ్రాయేలుకి రాజు అయ్యేది ఎవరో తెలుసా? నువ్వే అవుతావు అయ్యా, నువ్వే అవుతావు. నేనేంటి? ఈయన రాజు కావాల్సిన వాడు, యాక్చువల్గా పదవిలో కూర్చోవలసిన వాడు, సింహాసనం మీద కూర్చోవలసిన వాడు, కానీ నేను నీకు సహకారిని అవుతాను. ఈ సమయాన్ని ఆలోచించేయండి. ఈ రోజున వార్తలు చూస్తున్నారు కదా, రాష్ట్ర వార్తలు కావచ్చు, దేశ వార్తలు కావచ్చు. ఎవడో ఆ సింహాసనం మీద ఉన్న చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, వాడు ఎప్పుడు దిగిపోతాడా, వాడిని ఎప్పుడు ఏ కోణంతో దించేద్దామా, నేను ఎక్కి కూర్చుందామా, ఏ అవకాశం వస్తుందా, ఏ సమయం వస్తుందని ఆ ప్రతిపక్షంలో ఉన్నవారు లేకపోతే మిగతా వారు ప్రతి ఒక్కరు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కాదండి, సొంత పక్షంలో ఉన్నవాళ్ళు కూడా సీనియర్స్ ఉంటారు, మాకు కూడా అవకాశం వస్తే బాగుండు, మేము కూడా పరిపాలన చేయాలని వాళ్ళందరూ కూడా, మనకు ఒక సామెత ఉంటుంది, గోతికాడ నక్కలాగా కాచుకుని ఉంటారు. ఎందుకంటే పదవి అనేది అంత రుచిగా ఉంటుంది, పదవిలో అంత హోదా ఉంటుంది, పదవి అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పదవులు ఉంటే కనుక సర్వాధికారాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. అందుకే చిట్ట చివరి సమయం వరకు కూడా, చిట్ట చివరి రోజు వరకు కూడా పదవిలోనే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు సౌలు తర్వాత యోనాతాను, ఆయన ఏమి యుద్ధం చేయక్కర్లా, లేకపోతే ఎవరిని చంపక్కర్లా, ఆటోమేటిక్గా సౌలు తర్వాత యోనాతాను రాజు అవుతాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా దావీదు, నువ్వు నా తండ్రి తర్వాత రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు? పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం చెప్తూ ఉంటాడు కీర్తనాకారుడే.
యెహోవా మర్మం అంట ఆయన యందు భయభక్తులు గల వారికి తెలుస్తున్నది అంటూ ఉంటాడు. ఏమంటాడు? యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలుస్తున్నది. ఇప్పుడు దావీదు సౌలు తర్వాత రాజు అవుతాడన్న సంగతి యోనాతానుకు తెలిసి యోనాతాను లోబడుతున్నాడు, తగ్గించుకుంటున్నాడు. నేను నీకు సహకారం అవుతానయ్యా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నీ మాట వింటాను అంటున్నాడు. కానీ అదే కుమారుడికి తండ్రి అయిన సౌలు ఎలా ఉన్నాడు? ఇప్పుడు అసూయతో ఏమైపోతున్నాడు? రగిలిపోతున్నాడు. పదవి కాంక్షతోటి కుమిలిపోతున్నాడు. ఎక్కడ పదవి లాగేసుకుంటాడని క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే జ్ఞానము అంటే అర్థం ఏమిటంటే, జ్ఞానము అంటే మనం కావలసింది నేర్చుకోవడం, పొందుకోవడం, సంపాదించుకోవడం జ్ఞానం. వివేచన అంటే మనకు అక్కర్లేని దాన్ని వదిలిపెట్టడం వివేచన. జ్ఞానం అంటేనేమో మనం నేర్చుకోవాల్సింది, సంపాదించుకోవాల్సింది, ఎదగవలసింది నేర్చుకోవడం జ్ఞానం. మీకు రెఫరెన్స్లో యోబు గ్రంథంలో చెప్తూ ఉంటాడు ఈ మాటలన్నీ కూడా. జ్ఞానం అంటే మనం సంపాదించుకోవాలి, మనం కలిగి ఉండవలసింది జ్ఞానం. వివేచన అంటే మనం ప్రతీది అలాగని అన్ని పెంచేసుకుంటే కనుక ఏమవుతుంది? ఇప్పుడు ఇంట్లో చెత్త చెదారం అంతా నిండిపోతుంది అనుకోండి, ఏమైపోతుంది? ఆర్డర్ ఉండదు అనమాట, చూడటానికి బాగోదు, తర్వాత చాలా డర్టీ అయిపోతూ ఉంటుంది. అక్కర్లేని ఏమవుతూ ఉండాలి? బయట పడేస్తూ ఉండాలన్నమాట. హృదయంలో కూడా అంతే. ఈ సమయాన ఇక్కడే ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇది రాజుల చరిత్ర అనుకుంటే పొరపాటు. ఇది మన కుటుంబ చరిత్ర. మన కుటుంబంలో కూడా చూడండి, చాలాసార్లు అన్నదమ్ముల మధ్య మాట వస్తూ ఉంటుంది, అక్క చెల్లెల మధ్య మాట వస్తూ ఉంటుంది, భార్య భర్తల మధ్య మాట వస్తూ ఉంటుంది. ఆ మాట వచ్చినప్పుడు చాలాసార్లు నా పంతో నగ్గాలి, నా వాదన నగ్గాలి, నేను కరెక్టు అని ఊరికనే పోట్లాడుకుంటూ ఉంటాం. చూడండి, బయట అయితే నువ్వు నెగ్గాలని ప్రయత్నించేమో, సమాజంలో నువ్వు నెగ్గడానికి ప్రయత్నించు, కానీ ఆత్మీయుల దగ్గర అంట ఒక భక్తుడు చెప్తున్నాడు, ఆత్మీయుల దగ్గర లేకపోతే బంధుత్వంలో నీ అన్న దగ్గర, నీ కుమారుడు దగ్గర, లేకపోతే నీ యొక్క అక్క చెల్లెల దగ్గర గొడవ వచ్చినప్పుడు నువ్వు ఓడిపోవటం జ్ఞానం. నిన్ను తగ్గించుకోవడం అంటే అక్కడికి పోనీలే, వాడేదో అంటున్నాడు, పోనీ ఒక మాట అన్నంత మాత్రాన నేనేమైపోను అని నువ్వు తగ్గించుకుంటున్నావే, అది జ్ఞానం అంటే. భార్య భర్తల మధ్య కూడా కావచ్చు, భార్య భర్తల మధ్య ఏదైనా సమస్య వస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు టైంకి వస్తానని రాలేదు, లేకపోతే ఇదిగో ఎక్కడ పెట్టే విషయాలు అన్నీ కూడా ఇల్లంతా కూడా చిందరవందరగా పెడుతూ ఉంటావు, మాటికి రుసరుసలాడుతూ ఉంటుంది భార్య. అయితే ఆ భర్త ఒకవేళ పోన్లే అని టేక్ ఈజీగా తీసుకుంటే ఆ కాపురం సమంజసంగా నడుస్తూ ఉంటుంది, బ్యూటిఫుల్గా నడుస్తూ ఉంటుంది. లేకపోతే ఈయన కూడా 4 అంటే, ఆవిడ కూడా 6 అంటే, ఈ 4, 6, 12 మొత్తం కలిపి ఇల్లు పీకేమవుతుంది? పందిరి అవుతుంది అనమాట. ఇల్లు పీకేమవుతుంది? కాబట్టి ఒక భక్తుడు చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు సమాజంలోని జ్ఞానాన్ని ప్రదర్శించు, నీ గొప్పతనాన్ని ప్రదర్శించు. కానీ చూడండి, దావీదు ఫిలిస్తీన్ జయించేవాడు, అమ్మోనీయులు జయించేవాడు, ఊరందరినీ జయించేస్తున్నాడు. కానీ సౌలు దగ్గరికి వచ్చేటప్పటికి పంతానికి వెళ్ళట్లేదు, ఓడిపోతున్నాడు అనమాట. ఎందుకయ్యా నేను ఎందుకు చంపుతాను? నువ్వు దేవుని చేత అభిషేకింపబడిన వాడు కదా. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు చూడండి, పోనీ ఆయన కుమారుడు అని యోనాతాను దావీదు యాక్చువల్గా సింహాసనం మీద కూర్చోవలసింది అతను కదా. నాది ఈ సింహాసనం అని లాక్కుంటలేదు, కానీ నాయనా నువ్వు అవుతావు, నువ్వు రాజు అవుతావు. ఎందుకంటే దేవుని చిత్తం నీ పట్ల ఉంది, దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది. నేనేమో నీకు సహకారం అవుతాను. ఈ లోపల ఎవడైనా తను తగ్గించుకోవటము అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథం నేర్పినట్లుగా మరి ఏ గ్రంథం నేర్పించదు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి సమస్య వచ్చినప్పుడు, వివాదం వచ్చినప్పుడు, వ్యాజ్యం వచ్చినప్పుడు నువ్వు తగ్గిపోవాలి ప్రియమైన బిడ్డలారా. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నిన్ను నువ్వు ఇగ్నోర్ చేసుకోవాలి, నిన్ను నువ్వు పోనీలే అనుకోవాలి. పోనీలే, ఒక మాట అన్నంత మాత్రాన ఏమి అయిపోలేదు అని అనుకోవడమే నీ యొక్క వివేచన. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక మనం బైబిల్లో ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏమిటంటే, మన పాటలోకి వద్దాం. సమూయేలు 1వ గ్రంథం 9వ అధ్యాయంలో. ఇప్పుడు ఈ వివాదం అంతటికి కారణం ఎక్కడ? శిష్యుల్లో వచ్చిన డిస్టర్బెన్స్ ఏంటంటే, మీలో ఎవడు గొప్ప అని వాదం బయలుదేరింది కదా. చూడమ్మా 33 నుంచి, మార్కు సువార్త 9వ అధ్యాయము 33 నుంచి. వారు ఎవడు గొప్పవాడని అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు. చాలండి, చూడండి సమయాన వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించారు.
ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ రోజున ఇప్పుడు మనం రెండవ రాకడికి దినాలకి సిద్ధపడుతూ ఉన్నాం. రెండవ రాకడికి సంబంధించిన రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు ఆ రోజున యెరూషలేం ట్రావెల్ చేస్తున్న ప్రయాణం అడుగులు పడతానే ఉన్నాయి. ఆయన ఏమీ ఆగిపోలేదు. ఆయన వెళ్ళవలసిన ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా మనం కొన్నిసార్లు ఆలోచించకపోయినా, ప్రార్థించకపోయినా ఈ ప్రపంచం అనేది, ఈ గమనం అనేది రెండవ రాకడ వైపు ట్రావెల్ చేస్తూనే ఉంది, ప్రయాణం చేస్తూనే ఉంది. దానికి సంబంధించిన సూచనలు, విపత్తులు, లేకపోతే ఆకాశంలోని లేకపోతే మహత్కార్యాలు, ఇవన్నీ కూడా యుద్ధాలు, ఇవన్నీ కూడా ఒక పక్కన జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మనుషుల్లో రెండవ రాకడ సంబంధించిన భయం ఎందుకు లేదో తెలుసా? ఎందుకు లేదంటే వారి హృదయాల్లో ఒక గందరగోళం నడుస్తుంది. వారి హృదయాల్లో ఒక గందరగోళం. చూడండి, ఈ మధ్యన ఒక వారం రోజుల నుంచి అనుకుంటా ఒక ఇద్దరు దైవ సేవకులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒక పెద్ద వ్యాజ్యము నడుస్తుంది. ఇప్పుడు ఈయనకి సపోర్టర్స్ కొందరు, ఆయనకి సపోర్టర్స్ కొందరు. నిజమే, చాలాసార్లు మా సేవకుడు గొప్ప అంటే మా సేవకుడు గొప్ప, మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప, నా వాక్యం గొప్ప అంటే ఇంకొకళ్ళు నా వాక్యం గొప్ప, నేను చెప్పిందే కరెక్ట్ అంటే నేను. కాబట్టి ఈ వాదన ఏదైతే ఉందో, ఈ గొప్పతనం ప్రదర్శించుకోవడం ఏదైతే ఉందో, ఈ గొప్పతనాల మధ్య ఏం స్కిప్ అవుతుందంట? యేసు ప్రభు చెప్పిన రెండవ రాకడికి సంబంధించిన సూచనలు, దానికి సంబంధించిన వరదలు, విపత్తులు, గందరగోళం, ఇవన్నీ కూడా ఈ రెండవ రాకడికి సంబంధించి ఈ సూచనలన్నీ ఎందులో స్కిప్ అయిపోతాయంటే అవన్నీ వదిలిపెట్టేశారు. విజయవాడ వార్తలో అక్కడ సహాయం చేయడం ఇవన్నీ వదిలిపెట్టి నా పాయింట్ కరెక్టు, నా సిద్ధాంతం కరెక్టు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, యేసే చెప్తున్న సూత్రం ఏంటంటే ఈరోజు పాటలో కిందకి వెళ్తుంటే కనుక మనం చూడండి, అక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయము అక్కడ 36వ వచనం చూద్దామండి. ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్య నిలవబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకుని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరకు చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడు నన్ను గాక నన్ను పంపిన వారిని. ఈ చిన్న బిడ్డ వలె నన్ను చేర్చుకునే మనసున్నవాడు. ఒక చిన్న బిడ్డను ఉదాహరణగా చూపిస్తున్నారట. ఈ సమయాన ఈ యేసు ప్రభు వారి యొక్క పరిచర్య అనంతరం అపోస్తుల కార్యాల్లో పేతురుని చెరసాల్లో వేశారు. పేతురుని జైల్లో వేసినప్పుడు సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. ఒక మరియా అనబడిన ఇంట్లో వారి ఇళ్లలో కూర్చుని అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం అంటే పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారు. చెరసాలలో పేతురు విడుదల పొందాలని చాలా భారంగా ప్రార్థన చేస్తున్నారు. సరే, దేవుని కృప ఏంటంటే పేతురుని దేవుని దూతను పంపించి చెరసాలలో ఆయన విడిపించి తీసుకొచ్చారు. పేతురు కూడా వచ్చి ఆ విషయం మనం చూస్తుంటే కనుక ఆ తలుపు కొడుతున్నారు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో రూమ్లో ఆ తలుపు కొడుతున్నారు. ఆ తలుపు కొడుతుంటే ఎవరు విన్నారంట ఆ శబ్దం? ఆ తలుపు శబ్దం ఎవరు విన్నారు? ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం అక్కడ మనం చూస్తుంటే కనుక ఆ తలుపు చప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు. అయితే రోదే అనబడిన ఒక చిన్న బిడ్డ ఆ శబ్దాలు వింది. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే కనుక అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 13వ వచనం చూడండి, 13-14. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు ఆ ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఏమన్నారంట? నువ్వు పిచ్చిదాను అంటున్నారు. కారణం ఏంటి? నీకు పిచ్చి పట్టింది. ఎందుకంటే చెరసాలో ఉన్న పేతురు ఎలా వస్తాడమ్మా? చెరసాలో ఉన్నాడు కదా, అంత ఈజీ కాదు. పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్నాడు, సైన్యం కాపలా ఉన్నారు, సామాన్యమైన విషయం కాదు. క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని ఆలోచించి దేవుని యందు విశ్వాసం లేని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తుందేమో పేతురు బయటికి రావడం కోసం ప్రార్థన చేస్తున్నారు. కానీ తీరా పేతురే బయటకు వచ్చి తలుపు తట్టి అమ్మ వచ్చానంటుంటే ఎవ్వరూ ఐడెంటిఫై చేయలేదంటే కారణం ఏంటి తెలుసా? వాళ్ళ హృదయాలు డిస్టర్బెన్స్తో ఉన్నాయి, గందరగోళంతో ఉన్నాయి. ఈరోజు పేతురుని చెరసాల్లో వేశారు, రేపు మన పరిస్థితి ఏంటో? మనం కూడా చెరసాల్లో వేస్తారు. ఒక గందరగోళంతో ఉన్నారు కాబట్టి వాళ్ళెవ్వరూ పేతురు వచ్చిన శబ్దాన్ని ఆలకించలేకపోయారు. కానీ ఒక చిన్న బిడ్డ, రోదే అనబడిన చిన్న బిడ్డ పేతురు స్వరాన్ని ఐడెంటిఫై చేసి పేతురు వచ్చాడు అంటుంటే పైగా ఏమన్నారంట? పోలేమ్మ నువ్వన్నా ఆలకించా అనలేదు, కానీ నువ్వు పిచ్చిదాను అని ఆమెకి ఒక ముద్ర వేస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నిన్న ఒక చర్చికి అసిస్టెన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు వార్తలు వింటుంటే చాలా భయంకరంగా ఉంటున్నాయి. గుజరాత్లో వచ్చిన రూల్ ఏంటంటేనంట, గుజరాత్లో ఒక పాస్టర్ గారు
ఒక విశ్వాసికి బాప్తిస్మం ఇవ్వాలంటే కనుక ఆ బాప్తిస్మం ఇచ్చే వ్యక్తిని ఆ పాస్టర్ గారు కోర్టుకి అప్లై చేసుకుని కోర్టుకి కొన్ని కారణాలు చూపిస్తే ఈ కారణాల చేత నేను మతం మారుతున్నాను, ఈ కారణాల చేత నేను బాప్తిస్మం ఇస్తున్నానని ఒక జడ్జి ముందు ఆమోదం పొందితే తప్ప బాప్తిస్మం ఇవ్వకూడదంటే ఈ రోజున మన భారతదేశంలో ఉన్న సిచ్యుయేషన్. ఒకవేళ కోర్టు కళ్ళు కప్పి పోలీసులు కళ్ళు కప్పి కనుక ఇచ్చిన బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారికి కానీ పొందుకున్న ఆవిడకి కానీ విశ్వాసికి కానీ 14 సంవత్సరాల శిక్ష అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టం అంట. చూడండి, ఈ రోజున మనం ఏదో దేవుని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, చాలా ఈజీగా హాయిగా గడిచిపోతుంది అనుకుంటున్నాం. రోజులు చాలా భయంకరంగా మారుతున్నాయి, రోజులు చాలా గందరగోళంగా మారుతున్నాయి. ఈ సమయానికి ఈ గందరగోళంలో యేసే శబ్దాన్ని నువ్వు ఆలకించగలుగుతున్నావా? యేసే స్వరాన్ని ఆలకిస్తున్నావా? నేను, నాది, నేను మాత్రమే, నేనే చేయగలను అనుకునే ఈ గొప్పతనంలో పడి సంథింగ్ నువ్వు మిస్ అవుతున్నావు, సంథింగ్ నువ్వు కోల్పోతున్నావు. నువ్వు బాగా అవసరమైంది, నువ్వు బాగా నేర్చుకోవాల్సింది, నువ్వు సిద్ధపరచవలసిన నిత్యరాజ్యం యొక్క గుర్తుల్ని నువ్వు అర్థం చేసుకోకుండా సాతానుడు చాలా తెలివిగా నీ మీద నుంచి స్కిప్ చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, నిజానికి మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు మనం వెళ్తుంటే కనుక కాళ్ళలో ముళ్ళు గురుకు దిగింది అనుకోండి, కాళ్ళలో మేకు దిగింది అనుకోండి, అబ్బా అని నోరు అంటది, కంట్లోంచి నీరు వస్తాయి, ఆ యొక్క మేకుని లేకపోతే ముళ్ళుని చెయ్యి తీస్తూ ఉంటుంది. కాబట్టి ఇందులో ఏది గొప్ప? అబ్బా అని అన్నందుకు నోరు గొప్ప, కన్నీరు పెట్టుకున్నందుకు కళ్ళు గొప్ప, లేకపోతే ఆ ముళ్ళు తీసిన చెయ్యి గొప్ప? ఏది గొప్ప అంటే ఏది గొప్ప ఎవరు చెప్పలేము, ఎవరు గొప్ప ఏమీ చెప్పలేము. దేని గొప్ప దాంతే. కాబట్టి ఈ రోజున సేవకుల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, విశ్వాసుల్లో కావచ్చు, నా సంఘము, నేను, నా విశ్వాసము, నా ప్రార్థన, నా భక్తి గొప్పతనాలు హృదయంలోనేమో కొండల్లా పెంచేసుకుని మనం మాత్రం పైకి బైబిల్ పట్టుకుని దేవుని ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నాం. ప్రభు అంటున్నాడు, ఒక చిన్న బిడ్డని ఎందుకు చూపిస్తున్నాడు తెలుసా? చిన్న బిడ్డకుండే వాంటింగ్స్ ఏంటి? ఒక చిన్న చాక్లెట్ ఇస్తే వాడు సంతోషపడతాడు. చిన్న చాక్లెట్ ఇచ్చాడు అనుకోండి, షేక్ హ్యాండ్ ఇస్తాడు, అతను ముద్దు పెట్టమంటే ముద్దు పెడతాడు. అంటే వాడి నీడ్ చాలా చిన్నదనమాట, గుర్తిస్తే చాలు అనమాట. వాడిని గుర్తిస్తే వాడు చాలా, లేకపోతే ముద్దు చేస్తే. ఈ సమయాన యేసే దగ్గర ఆ చిన్న మనస్సును మనం కలిగి ఉందామా? చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. రోమాపత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో చెప్తున్న మాట ఏమిటంటే, అక్కడ సహోదర ప్రేమ విషయములో ఒకరినొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సమయాన దేవుని బిడ్డలమైన మన మనస్సు ఎలా ఉండాలంటేనంట, సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. అవతల వాళ్ళలో ఉన్న గొప్పతనం చూసే మనస్సు మనకు ఉండటం గొప్ప, అవతల వాడుకుని అప్రిషియేట్ చేసే మనసు మనకు ఉండటం నిజంగా గొప్పతనం. ఒకవేళ అవతల వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతే, జలసీగా, అసూయగా మనం ఫీల్ అవుతుంటే కనుక బహుశా మన కళ్ళకి మన మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నట్టు అర్థం అనమాట, మనం గుడ్డితనం కలిగి ఉన్నట్టు అర్థం అనమాట. ఈ సమయాన్ని ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకి ఆయన నేర్పించిన పాఠం, ఒక చిన్న బిడ్డ వలె తాను తగ్గించుకున్నవాడు. యేసే చెప్పడం మాత్రమే కాదు, ఆయన చేసి చూపించాడు, ఆయన అక్షరాల పాటించాడు, ఆయన దాసుని స్వరూపము ధరించుకుని శిష్యుల పాదాలు కడిగాడు. ఈరోజు మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? ఒకవేళ సేవకుడిగా నేను చెప్పేవాడిగా ఉన్నానేమో, నన్ను నేను తగ్గించుకుంటున్నానా అనే ప్రశ్న నాకు నేను వేసుకోవాలి. ఎవరికి వాళ్ళు నేను ఎక్కడైతే ఒకవేళ కుటుంబ విషయంలో కావచ్చు, భార్య భర్తల మధ్య అయినా సరే నన్ను నేను కొన్నిసార్లు తగ్గించుకుంటున్నానా, లేకపోతే అన్నదమ్ముల మధ్య కావచ్చు నన్ను నేను తగ్గించుకుంటున్నానా, సంఘంలో నన్ను నేను తగ్గించుకుంటున్నానా, లేకపోతే నా పంతమే నెగ్గాలి అని భీష్మించి కూర్చుంటున్నానా? కాబట్టి ఎవరు గొప్ప అనేది, దేవుడి కంటే గొప్పవాడి లోపల ఎవరు లేరు, దేవుని ముందు మన అందరము సమానమే అన్న మనస్సు మనం కలిగి ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా ఈ లోపల జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయం తలంపులకు కావాలని నడిపించును గాక. ఆమేన్.